రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈగల్ టీం, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 డ్రగ్స్ పెడ్లర్లను అరెస్టు చేసి 91 కేజీల గంజాయిని సీజ్ చేశారు. రైలులో గంజాయి తరలిస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు. వరంగల్లో కోన్కోర్ ఎక్స్ప్రెస్ రైల్లో 3ని అరెస్టు చేసి 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ములుగు జిల్లాలో 2ని అరెస్టు చేసి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఐనవోల్లో 214 కేజీల గంజాయి, సంగారెడ్డిలో ఆల్ఫా జోలను సీజ్ చేశారు పోలీసులు. ఇవాల్టి దాడుల్లో 16 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ డ్రగ్స్ ముఠాపై రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపైన అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ఏకతాటిగా దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఇటు ఈగల్ టీం, దాంతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అట్ ది సేమ్ టైం జీఆర్పీఎఫ్ సంబంధించిన పోలీసులు మొత్తం కూడా సంయుక్తంగా రైడ్స్ నిర్వహిస్తున్నారు. మెయిన్గా రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లు, అలాంటి జంక్షన్లు, సికింద్రాబాద్ జంక్షన్ కావచ్చు, ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ వంటి మెయిన్ రైల్వే స్టేషన్లలో కూడా పక్కా సమాచారంతో రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ గంజాయి తరలిస్తున్న వ్యక్తులకు సంబంధించి కూడా ఐడెంటిఫై చేశారు. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ సంబంధించి కోనార్క్ ఎక్స్ప్రెస్లో 3ని అదుపులోకి తీసుకొని వాళ్ళ నుండి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మెయిన్గా రైళ్ల ద్వారా గంజాయికి సంబంధించి, గంజాయి అనేది ఇతర రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు రావడము, తెలంగాణకు వచ్చిన తర్వాత వివిధ ప్లేసెస్లో ఎవరైతే సప్లయర్లు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ గంజాయి సంబంధించి, గంజాయి ఎవరికైతే కన్జ్యూమ్ చేస్తుంటారో వాళ్ళకి, నీడి ఉన్నవారికి గంజాయిని సప్లై చేస్తుంటారు. అయితే ఒరిస్సా, ఒరిస్సా బార్డర్ సంబంధించి అక్కడ గంజాయి కొనుగోలు చేసిన తర్వాత అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని 2 3 అంటే నీడ్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో, ఎక్కువ రేటుకి అమ్ముతున్నట్లు కూడా ఇప్పటికే అధికారులకు పక్కా సమాచారము. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గంజాయి సప్లై చేస్తే ఎవరికి అనుమానం రాదు అని భావిస్తారు. మెయిన్గా ఇటు కార్లు కావచ్చు, లేకపోతే అందులో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గంజాయిని ఒకవేళ ట్రావెల్ చేసి దాన్ని సప్లై చేస్తుంటే ఖచ్చితంగా ఇటు ఓఆర్ఆర్ కావచ్చు, లేకపోతే హైవేల పైన ఈ మధ్య కాలంలో పోలీసులు విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాబట్టి రైల్వే స్టేషన్లలో కొంతమేరకు రైల్లో ప్రయాణిస్తే గంజాయిని ఈజీగా సప్లై చేయొచ్చు అని భావిస్తున్నారు అనేది పక్కా సమాచారము ఇటు పోలీసులకి, దాంతోపాటు రైల్వే పోలీసులకు కూడా ఉన్న క్రమంలోనే మెయిన్ రైల్వే స్టేషన్ సంబంధించి దానిపైన అధికారులు ఫోకస్ పెట్టారు. సో అందులో భాగంగానే ఇటు సికింద్రాబాద్లో 91 కేజీలు, వరంగల్ సంబంధించి కోనార్క్ ఎక్స్ప్రెస్లో 3 వ్యక్తులు గంజాయిని తరలిస్తున్న వారు దాదాపు 32 కేజీలు వారి నుండి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక వీటితో పాటు ఈగల్ టీం సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈగల్ టీం ప్రత్యేకంగా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు సంబంధించిన దానిపైనే 24/7 పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇటు గాంజాయి, డ్రగ్స్, దాంతోపాటు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎక్కడా ఊసే లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేసే దిశగానే ఈగల్ టీం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈగల్ టీం కూడా కొన్ని చోట్ల దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే వరంగల్ సంబంధించి వరంగల్ ఈనవోలు పరిధిలో ఓ పెడ్లర్ని కూడా భారీగా, అతని నుండి కూడా 214 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు సంగారెడ్డిలో అల్ఫాజోలం తయారీ యూనిట్ను గుట్టురట్టు చేశారు పోలీసులు. మెయిన్గా ఈగల్ టీం సంబంధించి అల్ఫాజోలం కావచ్చు, లేకపోతే సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం కూడా ఈ మధ్య కాలంలో తెరపైకి వస్తున్నాయి. మనం చూసాము చెర్లపల్లిలో, ముంబై సంబంధించి మహారాష్ట్ర పోలీసులు మెఫిడ్రైన్ డ్రగ్స్ సంబంధించి దాడులు నిర్వహించిన తర్వాత దాదాపు 12 కోట్లు, దగ్గర 12 కోట్ల విలువ చేసే మెఫిడ్రైన్ డ్రగ్తో పాటు రసాయనాలు, ఇతరేతర ముడి సరుకు మొత్తం కూడా సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న బోయిన్పల్లిలో కూడా ఒక స్కూల్ కేంద్రంగా పెద్ద మొత్తంలో ఈ డ్రగ్స్ సంబంధించిన తయారీని కూడా అధికారులు గుట్టురట్టు చేశారు. ఈగల్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ అధికారులు మొత్తం కూడా ఆ రాకెట్ని బర్స్ట్ చేసిన సిచ్యువేషన్. సో చాలా ప్లేసెస్లో మెయిన్గా హైదరాబాద్ నగరమే కాదు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కొంత శివారు ప్రాంతాలు అనుకోవచ్చు, ఇండస్ట్రియల్ ఏరియాలకు సంబంధించి చాలా వరకు పాడుబడ్డ కంపెనీలు, పాడుబడ్డ బిల్డింగ్స్, అయితే నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్స్ని కేంద్రాలుగా చేసుకొని ఈ విధంగా డ్రగ్స్ సంబంధించిన తయారీకి పాల్పడుతున్నారు అనేది అటు ఈగల్ సంబంధించిన అధికారులకి, టాస్క్ ఫోర్స్ సంబంధించిన పోలీసులకు కూడా పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ అల్ఫాజోరం కావచ్చు, లేకపోతే మెఫిడ్రిన్ సంబంధించిన డ్రగ్తో పాటు ఇతరేతర సింథటిక్ డ్రగ్స్ సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వీటిని తయారు చేస్తున్నారో దానిపైన పూర్తి స్థాయిలో కూడా
కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. సో ఏకకాలంలో ఇటు రైల్వే స్టేషన్లతో పాటు ఇటు కొన్ని జిల్లాలకు సంబంధించి డ్రగ్స్ సంబంధించిన లింక్స్ ఉన్న వ్యక్తులపైన నిఘా పెట్టి దాడులు నిర్వహించడంతో పాటు ఈ విధంగా సంగారెడ్డి, వరంగల్ సంబంధించి చాలా ప్లేసెస్లో కూడా ఇటు ఈగల్ టీమ్స్, దాంతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎట్ ది సేమ్ టైం రైల్వే పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనకి అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ సంబంధించి మెయిన్గా మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే లింక్స్ ఉన్నాయో మెయిన్గా ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా చేరుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్గా వాటిని ఎవరు సప్లై చేస్తున్నారు ఆ సప్లయర్ల పైన కూడా ఇప్పటికే అధికారులు దృష్టి పెట్టారు. సో మొత్తానికి డ్రగ్స్ కావచ్చు, గంజాయి సంబంధించి ఎక్కడికక్కడ అరికట్టే దిశగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు ఈగల్ టీమ్స్ కావచ్చు లేకపోతే పోలీసులకు కూడా ఒక నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ అనేది ఎక్కడ వినపడకుండా డ్రగ్స్ సంబంధించి ఊసే లేకుండా చేసే దిశగా మొత్తం కూడా సీరియస్గా ముందుకెళ్ళాలి, చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాలని చెప్పిన క్రమంలోనే ప్రస్తుతం మనం దానికి అనుగుణంగానే దాడులు చూస్తున్నాము. ఇదే రకమైన ఆకస్మిక దాడులు, దాంతోపాటు సర్ప్రైజ్ చెకింగ్స్ సంబంధించి కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఈగల్ టీమ్స్ అనేది మనకి అధికారుల నుండి అందుతున్న సమాచారం. సో ఇప్పటి వరకు ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్తో పాటు ఇటు వరంగల్, సంగారెడ్డి వివిధ ప్లేసెస్లో జరిగిన దాడులకు సంబంధించి అధికారులు మొత్తం కూడా 16.31 లక్షల విలువైన డ్రగ్స్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా ఇప్పటికైతే గుర్తించడం జరిగింది. సో ఈ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుపు దాడులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక విధంగా పాత కంపెనీలకు సంబంధించి కావచ్చు లేకపోతే కంపెనీ పేరు ఒకటి పెట్టుకొని లోపల మాత్రం డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న వారికి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఈగల్ టీమ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇతర స్పెషల్ టీమ్స్ మొత్తం కూడా డ్రగ్స్ అనే ఊసే లేకుండా మొత్తం కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం పైన సీరియస్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఇప్పటికైతే ఇంకా ఈ ఆకస్మిక తనిఖీలు అనుకోవచ్చు, ఈ దాడులకు సంబంధించి ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనబడుతున్నాయి. శ్రవంతి.